వికారాబాద్ జిల్లా బంట్వారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు దళితులు కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 69లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్, దళిత భూములపై పెత్తందారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టినట్లు వారు తెలిపారు. 1958లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసిన భూముల్లో వారు అప్పటి నుంచి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ తెలిపారు. దళితులకు కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి, బక్కారెడ్డి, మాణిక్ రెడ్డిలు తమ పేర్లపై అక్రమంగా పట్టాలు తీసుకుని భూములను స్వాధీనం చేసుకోవడమే కాకుండా దళితులపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. దళితుల హక్కుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే మళ్లీ ముమ్మరంగా మండల, జిల్లా కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని బంటారా మండలం పక్కనే ఉన్నటువంటి బుప్రాల గ్రామంలో సర్వే నంబర్ 69లో 1958లో గత కాంగ్రెస్ ప్రభుత్వము పేదలకందరూ కూడా ఒక 50-60 మంది వరకు పేదలకందరూ కూడా ప్రభుత్వం మీ పట్టాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వ భూమిలో పేదలు పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. అక్కడ కొద్దిగా ఎర్రరాయి ఉంటే దాంట్లో కొద్దిగా గడ్డి పెట్టుకోవడము, కుటాలు వేసుకోవడము, అక్కడ పంటలు పండించుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా భూమి కాలేదు. కానీ కొద్దిగా ఖాళీ ఉన్నదని చెప్పి కూడా రోడ్ అవతల ఉన్నటువంటి కొంతమంది రెడ్డిలు, భూస్వాములు వాళ్ళకి ఆల్రెడీ 40 ఎకరాలు ఉంది. ఒకరొకరికి 15 ఎకరాలు, 20 ఎకరాల భూమి ఉంది. నిజంగా ఈ రోజు 1977 చట్ట ప్రకారంగా పేదలకందరూ కూడా ఎవరికైనా 5 ఎకరాల పైన ఉంటే, పట్ట భూములు 5 ఎకరాల పైన ఉంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వ భూమి ఏదని చెప్పి చట్టం చెప్తుంది. 77 యాక్ట్ చెప్తుంది. కానీ ఈ రోజు బంటారా మండలంలో ఉన్నటువంటి కొంతమంది మండలాధికారులు, పెత్తందారులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు కకృతి పడి వాళ్ళు తాగుడు తిరుడు బానిస అయ్యి ఈ రోజు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు అందరూ కూడా ప్రభుత్వ భూమి బలవంతానికి వాళ్ళు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ 69 సర్వే నంబర్ లో ఎస్సీలకు చెందినటువంటి బాలప్ప వాళ్ళ ఫ్యామిలీకి గతంలో 5 ఎకరాల భూమి ఇచ్చారు. దాంట్లో వీళ్ళు పంట పండించుకుంటున్నారు. కానీ దాంట్లో వీళ్ళందరూ కూడా తలా ఎకరన్నర వంచుకున్నారు. 3 అన్నదమ్ములు అందులో పంటలు వేసుకుంటూ ఉంటే పక్కన ఉన్న కొంతమంది రెడ్డిలు, బసిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, బక్కెరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ రోజు వీళ్ళ కుటుంబం మీద దాడి చేసి దౌర్జన్యం చేసి ఈ ఖాళీ భూమి మాకే వస్తుందని చెప్పి కూడా ఒక కుటం వేసుకుంటామని చెప్పి కూడా తెలియకుండా కుటం వేసుకొని ఖాళీల పక్కన కుటం వేసుకొని దొంగతన పట్ట చేసుకున్నారు. ఈ రోజు ఈ భూమి మాదని చెప్పి కూడా ఈ రోజు 2 ఎకరాల భూమిలోకి వీళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణ